పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్తో మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఒకానొక దశలో పాకిస్తాన్ 300 పరుగులు దాటేలా ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్తో మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఒకానొక దశలో పాకిస్తాన్ 300 పరుగులు దాటేలా కనిపించింది. అయితే మిడిల్ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భారత్ వరుస వికెట్లు పడగొట్టింది. ఫలితంగా మరో 2 బంతులు మిగిలుండగానే పాక్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. భారత విజయ లక్ష్యం 242 పరుగులుగా ఉంది. 151 పరుగుల దాకా 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన పాకిస్తాన్ను 50 పరుగుల వ్యవధిలో మరో 5 వికెట్లు పడగొట్టి భారత్ గట్టి దెబ్బతీసింది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్లలో షౌద్ షకీల్ 62, రిజ్వాన్ 46, కుష్దిల్ 40, బాబర్ అజాం 23 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా అక్షర్, జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో మెరిశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్తో మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఒకానొక దశలో పాకిస్తాన్ 300 పరుగులు దాటేలా కనిపించింది. అయితే మిడిల్ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భారత్ వరుస వికెట్లు పడగొట్టింది. ఫలితంగా మరో 2 బంతులు మిగిలుండగానే పాక్ 241 పరుగులకు ఆలౌట్ అయింది. భారత విజయ లక్ష్యం 242 పరుగులుగా ఉంది. 151 పరుగుల దాకా 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన పాకిస్తాన్ను 50 పరుగుల వ్యవధిలో మరో 5 వికెట్లు పడగొట్టి భారత్ గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్లో షౌద్ షకీల్ 62, రిజ్వాన్ 46, కుష్దిల్ 40, బాబర్ అజాం 23 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా అక్షర్, జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో మెరిశాడు.